జగ్గయ్యపేట పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేల్పుల మాణిక్యారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదవారికి అన్నదానం నిర్వహించి సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రపంచంలో మేధావి అవ్వాలంటే చదువు చాలా ముఖ్యం. ఆ చదువు వల్ల ప్రతి ఒక్కడు, ప్రతి కుటుంబంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి మార్గంలో కూడా విద్యావంతులు అవ్వడానికి కారణం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళు అనేక మంది లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది ఈనాడు రిజర్వేషన్లు పొందుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఈ యొక్క రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము చదువుకొని కూడా మా యొక్క విద్యకు వాల్యూ లేకుండా తీసేసేవారు. ఆ మహానుదేవుడు, మహానుభావుడు రిజర్వేషన్ ఎప్పుడైతే కల్పించారో ఇవాళ పార్లమెంటులో కూడా గజగజలాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? రాజ్యాంగంలో ఏమైతే పొందుపరుచున్నాయో పార్లమెంట్ అని తప్పులు వస్తాయేమో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు జాగ్రత్తగా వహిస్తున్నారు. భారత ప్రధానమంత్రి ఎంతోగా మరి గౌరవించుకుంటానే, ఎందుకంటే రాజ్యాంగం అంటే మామూలు విషయం కాదు, ఒక పార్టీ కాదు, ఒక జెండా కాదు, ఒక కులం కాదు, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించింది కనుక ఆయన చాలా జాగ్రత్తగా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. ప్రియులారా, ప్రతి ఒక్క నేను ఎందుకో మాట్లాడుతున్నాను తెలుసా? మనం ఒక్కరం కూడా ఈనాడు చదువుకోకపోతే నిరాక్షసులుగా ఉంటే మనకే ఇబ్బంది. ఎంతోమంది ఇప్పుడు నాయకులు చెప్పారు, పెద్దలు, బద్దు నాయక్ గారు, మన అన్నగారు త్రొక్కేత్తనాలు చూస్తున్నారు. మనమే చైతన్యంలో అయితే మనమే పెద్దోళ్ళం అయిపోతాం. మనమే చైతన్యంగా బాగా చదువుకుంటే మనమే వాళ్ళకంటే ముందుకెళ్తాం. ఆర్థికంగా లేకపోవచ్చు కానీ మనందరం కలిసి కట్టి చైతన్యవంతులై ముందుకు వచ్చి అన్ని చేతులు కలిపితే ఈ బలం ముందు ధనం కూడా ఆగదు. కనుక స్నేహితులారా, ఈనాడు అనేక మంది తిండి లేక, ఇల్లు లేక, కట్టుకోవటానికి గుడ్డ లేక అల్లాడే రోజులు చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాలు బస్ స్టాండింగ్గానే ఉంది. అంబేద్కర్ బస్ స్టాండింగ్ అని ఎందుకు పెట్టకూడదు? పెట్టవచ్చు కదా. అంబేద్కర్ బస్ స్టాండింగ్ అని పెట్టవచ్చు. ఆయన మామూలు వ్యక్తి కదా. ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. బస్ స్టాండ్ పేరు మార్చవచ్చు. మరి అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా, ప్రతి దేవాలయాల్లో ఎలాగ మన దేవుని ఆరాధిస్తామో ప్రతి పాఠశాలలో కూడా అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. కనుక ప్రియ మిత్రులారా, మేము సేవ ఎందుకు చేస్తున్నాం అంటే నాకు ఎంతో కోరికో, నాకు ఇష్టమైన కాదు. అంబేద్కర్ కష్టపడి ఆయన ఎలా చదువుకున్నాడో, నీళ్లు తాగి చిన్న చిన్న తినక ఆ స్కూల్లో మొత్తం బయట కూర్చున్నాడు, దారి మందు బయట కూర్చున్నాడు. లోపల మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటుంటే ఆయన బయట కూర్చొని ఆ చదువు విని ఆయన ప్రైజ్ కూడా అయ్యాడు. అలాంటి మహానుభావుడు మరి అనేక దేశం కోసం, మన దేశం కోసం సేవ చేసిన మహా త్యాగశీలి ఆనిముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక అలాంటి వారికి మనము ఎప్పుడు ఆనందిస్తూ, వారిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ మనం అందరం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా చైతన్యవంతులై సేవా కార్యక్రమాల్లో మన అందరం ముందుండాలని నేను చెప్తున్నా. బ్లడ్ కావాలంటే నేను ఇస్తాను, అనేక మందికి బ్లడ్ ఇస్తాను. ఏ సర్వీస్ కావాలని నాకు ఫోన్ చేయండి, నేను సహకరిస్తాను. మా సంఘం ఉంది, మా నాయక్ గారు ఉన్నాం, మేము అందరం ఉన్నాం. అన్ని చేతులు కలిసి మేము సహకరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ బలవంతుడు ఒకవేళ డబ్బుల్లో తప్పుకోవచ్చు, కానీ ఈ బలవంతుడు ఎప్పుడు తప్పుకోడు. ధైర్యంగా ముందుకుంటారు, నడుచుకుంటాం. కాబట్టి మా సేవను మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి జనసేన నాయకుడి గారికి, నాగేశ్వర గారికి, బద్దు నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వెంకట గారు, సురేష్ గారు మాట్లాడతారు. వెంకట గారు